హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఎస్ బ్లాగ్స్. ఇవాళ మేమైతే మెయిన్ రోడ్లో స్టార్ట్ చేయబోతున్నాం ఎంపీఎల్. ఐపీఎల్ లాగే ఎంపీఎల్, మెయిన్ రోడ్ ప్రీమియర్ లీగ్. అయితే ఈ క్రికెట్లోని మనం ఆడబోతున్నాం ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. అంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అంటే అలాగఉండదు. మన టీం పేరు కింగ్స్, లయన్ కింగ్స్. వాళ్ళ టీం పేరు టైగర్స్. వాళ్ళ పేరు టైగర్స్, మన టీం పేరు లయన్ కింగ్స్. కాబట్టి టైగర్స్ వర్సెస్ లయన్ కింగ్స్ చూసేద్దామా మ్యాచ్. చలో. ఇప్పుడు కదా టాస్ అయిపోతున్నాం అనమాట. ఇదేమో టైగర్, ఇదేమో లయన్. ఇదిగోండి, ఇదేమో మంది, ఇదేమో విన్. ఓకేనా, వేదమా? చూడండి, ఇది వచ్చింది ఫస్ట్ పాయింట్ మనకు వచ్చింది. అంటే మనము ఫస్ట్ టాస్లో విన్ అయిపోయింది. సెకండ్లో వీళ్ళు విన్ అయ్యారు. ఇప్పుడు థర్డ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇష్టమైందే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఈ టైగర్స్ అయితే విన్ అయిందన్నమాట గాయ్స్. టాస్ విన్నర్ టైగర్ టీమ్. వాళ్ళు విన్ అయ్యారు కదా, వాళ్ళకి ఏట్ కావాలో చెప్తాం. మీరు ఏట్ చూస్ చేసుకుంటారు సార్, బౌలింగ్ బ్యాటింగ్? ఓకే, సారీ గాయ్స్, ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది అనమాట. వాళ్ళు కదా బ్యాటింగ్ అనుకున్నారు, కానీ వాళ్ళకి బౌలింగ్ కావాలి. వీడు క్యాప్టెన్ కాదు, క్యాప్టెన్ ఏమో మీకు చూపిస్తున్నాడు కాబట్టి బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. ఓకే కదా గాయ్స్ మీకు? హాయ్ గైస్, ఇది అవుతుంది మన వరల్డ్ కప్. ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ టీంకి ఈ వరల్డ్ కప్ ఇవ్వబడను. హాయ్ గైస్, ఇప్పుడు కదా మీకు ప్లేయర్స్ని చూపించబోతున్నాను. గైస్, వీళ్ళేముంచు ఆర్సీబీ ప్లేయర్ అండ్ నేను కూడా ఉన్నాను. అండ్ మీకు ఇప్పుడు సిఎస్కే ప్లేయర్స్ చూపించబో. గైస్, వీళ్ళేముంచు సిఎస్కే ప్లేయర్స్ అనమాట. ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్. ఎందుకంటే నేను లేను కదా, నేను వచ్చేస్తే అయిపోద్ది. మేము ఇప్పుడు ఏరియాలో ఆడుతున్నాం, ప్లీజ్ ఏమనుకోకండి. అండ్ మీకు హాయ్ గైస్, నేను ఇప్పుడు గేమ్ రూల్స్ మీకు చెప్పబోతున్నాను అనమాట. గేమ్ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, బ్యాట్ ఉంది కదా, బాల్ కనుక బ్యాట్ టచ్ అయితే ఆ టీంకి ఒక పాయింట్. ఏ టీం అయితే ముందు 12 పాయింట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తుందో ఆ టీం ముందు విన్ అనమాట. కాబట్టి బాల్ కనుక కదా బ్యాట్ టచ్ అయితే ఆ టీంకి అనమాట ఒక పాయింట్ వస్తుంది. ఒకవేళ లేకపోతే ఆ టీంకి పాయింట్ రాదు. మళ్ళీ ఆ బాల్ కనుక బ్యాట్ టచ్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ టీం ప్లేయర్ అయితే ఆ బాల్ పట్టుకుంటాడో ఆ టీంకి ఒక పాయింట్. ఇలాగ ఆడి ఏ టీం అయితే 12 పాయింట్స్ కన్నా ఎక్కువ తెస్తుందో ఆ టీం విన్. నేను ఒకేసారి బ్యాటింగ్ చేస్తాను, వాళ్ళు మళ్ళీ ఒకేసారి బౌలింగ్. ఓకే, మరి ఇంకోసారి వాళ్ళు బ్యాటింగ్ చేయలేరు, ఇంకోసారి వాళ్ళు మేము బౌలింగ్ చేయలేరు. ఓకేనా? మేము ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నామంటే ఉట్టి గేమ్లో బ్యాటింగ్, వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారంటే ఉట్టి గేమ్లో బౌలింగ్. ఓకేనా?